హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు మనం మొయినాబాద్లో ఉన్నాం. మొయినాబాద్ వచ్చేసి మనకి చేవెళ్ళ పార్లమెంట్ పరిధి కింద వస్తుందన్నమాట. సో ఈ చేవెళ్ళ పార్లమెంట్ నుంచి 3 క్యాండిడేట్లు పోటీ చేస్తున్న 3 పార్టీల నుంచి. సో మొదటిగా వచ్చేసి మనకి బీజేపీ నుంచి వచ్చేసి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి వచ్చేసి మనకి రంజిత్ రెడ్డి గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి వచ్చేసి జ్ఞానేశ్వర్ గారు. ఈ ముగ్గురు పోటీ చేస్తున్నారు. వీళ్ళు మేము గెలుస్తాం అన్నారు. కానీ మొయినాబాద్ ప్రజలు ఏమనుకుంటున్నారు, వారి అభిప్రాయం ఏంది, వారు ఎవరికి ఓటేస్తారో వారు మాట్లాడి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతుంది. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో చేవెళ్ళ నుంచి ఎంపీగా ఎవరు గెలిపించుకుంటున్నారు? మేము విశ్వేశ్వరరెడ్డి కోటేస్తాం. బీజేపీ నుంచి. ఎందుకు సార్ బీజేపీని ఎందుకు? ఆయన లోకల్ ఉంటాడు, అందుబాటులో ఉండే వ్యక్తి, ఏదైనా సమస్య అయినా ప్రతిదానికి వస్తాడు ఆయన. అందుకని సెంట్రల్ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ప్రధానమంత్రి ఎవరు అవుతారు? అది మోడీ వల్ల. మోడీ చేసే పథకాలు, ఆయన చేసే మంచి పనుల వల్ల మోడీ గెలుస్తాడు. అందరూ ఏమంటున్నారంటే కాంగ్రెస్ వస్తే బాగుండు, బీజేపీ 10 సంవత్సరాలు పరిపాలించింది, మాకు చాలు, కాంగ్రెస్ కావాలి అన్నారు. మీరేమంటారు? అట్లా ఏముండదు. ఇప్పుడు ఎంత చెప్పుకున్నా గెలిచే అయితే బీజేపీ వాళ్ళు కూడా చెప్పుకుంటారు కదా, కాంగ్రెస్ వాళ్ళే కాదు, బీజేపీ వాళ్ళు కూడా చెప్తారు మేము కూడా గెలుస్తాం, 400 సీట్లు గెలుస్తాం. అట్లా బీజేపీ వస్తుంది. ప్రధానమంత్రి మోడీ. వీళ్ళు గెలిచితే వీళ్ళది అంతే కథ. కాంగ్రెస్ వాళ్ళది గెలిస్తే అంతే కథ. ఈ గుదుకునుడు కొట్లాటలు, పంచాయతీలు ఇవే ఉంటాయి ఈ కథలు. ఈ కాంగ్రెస్ గెలిస్తే గుదుకునాలి, మనం కొట్టుకొస్తావాలి. కాంగ్రెస్ గెలవద్దు, బీజేపీ గెలవాలి. బీజేపీకి నరేంద్ర మోడీ ఉంటాడు. ఎందుకు? ఫస్ట్ నుంచి ఆయన మంచిగా చేస్తుంది కదా, అట్లానే ఆయనే ఉంటాడు. ప్రధానమంత్రి ఎవరు అవుతారు సార్? ఏ పార్టీ నుంచి అవుతారు ప్రధానమంత్రి? కాంగ్రెసా, బీజేపీయా? బీజేపీ అయితే నరేంద్ర మోదీ గారు. ఎందుకు నరేంద్ర మోదీ గారు ఎందుకు? ఆయన మంచిగా చేస్తుండే కదా. అట్లా పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మనకి చేవెళ్ళ నుంచి ఎంపీగా 3 పోటీ చేస్తున్నాం 3 పార్టీల నుంచి. ఏ పార్టీ ఏ పార్టీ గెలిపించుకునే అవకాశం ఉంది? ప్రస్తుతానికైతే కాంగ్రెస్ నుంచి నిలబడే వ్యక్తి రంజిత్ రెడ్డి గత ఎలక్షన్లో టీఆర్ఎస్ నుంచి గెలిచిండు. ఆయన స్వార్థం గురించి పోయిండు దేంట్లోకి, కాంగ్రెస్లోకి. డెవలప్మెంట్ అంటారా, డెవలప్మెంట్ అంటే టీఆర్ఎస్లో చేసిండు ఆయన. ఇప్పుడు కాంగ్రెస్ రూలింగ్ అని ఆయన ఏమంటారు, ఆయన ఆస్తులు కాపాడడానికే పోయిండు దేంట్లోకి, కాంగ్రెస్లోకి. సెంట్రల్ ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది? సెంట్రల్ అయితే కన్ఫామ్గా చెప్తున్నా, నా అభిప్రాయం ప్రకారం బీజేపీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బీజేపీ పార్టీ. బీజేపీ అంటే కొండ విశ్వేశ్వరరెడ్డి. కొండ విశ్వేశ్వరరెడ్డికి వేస్తాం. ఎందుకు సార్ బీజేపీకి ఎందుకు వేస్తారు ఓటు మీరు? మేము మాతానికి వేయాలనుకున్నాం. కాంగ్రెస్ ఎందుకు వేయరు? ఎందుకు వేయరు కాంగ్రెస్? వేయం కాంగ్రెస్కి, సార్లు వేసినాము, ఇప్పుడు వేయం. ప్రధానమంత్రి ఎవరు అవుతారు? రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీనా? నరేంద్ర మోడీ. ఎందుకు సార్, ఎందుకు అవుతాడు ఆయన? అతనికే మంచిగా, అతనికి వేసాం.